వ్యవసాయ సంఘం చైర్పర్సన్ చైర్మన్లకి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెద్దలు అద్దాల శివసూర్య చక్రవర్తి గారికి, మన అద్దాల శ్రీన్ గారు, చేరపల్లి టెంకన్ గారికి, అలా కాదంచే టెంకన్ గారికి, మాధవ్ సత్యనారాయణ గారికి, మా డైరెక్టర్లు పడాల పండు గారికి, వెంకన్న బాబు గారికి, సుధీర్ అలాగే మా గ్రామ రైతు సోదరులకు, మీ ఊరు మధురపూడికి నిడిగట్ల సోదరులకు, తిరుమల సూర్యబాబు గారు వచ్చారు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత మన సీనియర్ కనుమరెడ్డి నాగేశ్వరరావు గారికి, అలాగే వెంకటరావు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత మా పిఎస్సీ సెక్రటరీ గారికి గాడాల ఏడుగొండల గారు, ఆ సిబ్బందికి అందరికీ నమస్కారాలు చేసుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏదైనా తెలియచేసినా తెలియజేసినా తప్పులు మన్నించిన బాబు. రండి, ఇలా రండి. అలాగే మన భక్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో బొడ్డి వెంకటరామ చౌదరి గారు సమక్షంలో ఇలా జరుపుకుంటున్నాం. అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపు. ఉన్న లైసెన్స్ని కూడా రద్దు చేశారు. గొడవనే కడతామని శిలాఫలకం ఎంచుకున్నాడు పోయిన గవర్నమెంట్లోని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ లైసెన్స్ తెచ్చుకుని మళ్ళీ పిండి వేసుకుంటున్నాం. అదే కోనేరు గట్టు మీద చిన్న గొడవలు ఉంటే అందులోనే వేసుకుంటున్నాం. ప్రస్తుతానికి గొడవలు లేదు మాకు. గొడవను కట్టాలి. ఇప్పుడు దుర్వినియోగం చేశారు పోను గవర్నమెంట్. సొసైటీ అసలు డెవలప్ లేదు. శిలా పలకం మాత్రం పెద్ద పలకం వేయించుకున్నాడు. నాకు గొడవనేం కట్టలేదు. పిండి కూడా రాలేదు. 5 సంవత్సరాల్లో కూడా సొసైటీకి రాలేదు. పోయిన 2013లో ఉరుపుల రాజా గారికి వెళ్ళి గొడవను కట్టాలంటే మాకు గొడవను కావాలంటే అదిగో అన్నవాడు ఇదిగో మాకేం పని అవ్వలేదు. వీర్రాజు గారితో చెప్తాం. మా వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా వీర్రాజు గారితో చెప్తే మీ నాయకులు ఎవడ రాలేదైనా దగ్గరికి, లేకపోతే నేను ఏదో చెప్తును అని వీర్రాజు గారు చెప్పాడు. వీళ్ళకి లేనిదలే మనకెందుకని నేనేం పట్టించుకోలేదు. సొసైటీకి నన్ను డైరెక్టర్గా నియమించిన ఎన్డీఏ ప్రభుత్వానికి, మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా సోదరి సమానులైన పురంధేశ్వరి గారికి, అలాగే మా భక్తులు బలరామకృష్ణ గారికి, జన సైనికులకు, తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. నేను డైరెక్టర్గా నియమితమైన తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ప్రెసిడెంట్ గారితో చెప్తే మేము ఆయన ఏమన్నా సమస్యలు ఉంటే దీన్ని పై దృష్టికి అంటే ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళ సమర్థత మాకుందని నమ్ముతున్నాను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు తెలియపరచవచ్చు. అంటే నాకంటే పంచాయతీ సొసైటీకి తెలియపరిస్తే దాని మీద కూలంకషంగా పైవారితో కూడా మాట్లాడగలం అని మీకు హామీ ఇస్తూ ఇంతటి చక్కటి సదావకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. కోఆపరేటివ్ సొసైటీకి నూతనంగా నియమించబడినటువంటి చైర్మన్ గారు మోహన్ గారు, అదేవిధంగా డిమాండ్ కమిటీలో సభ్యునిగా ఎన్నికైనటువంటి మిత్రులు వెంకటేశ్వర గారు, ఈ సభా వేదికపై ఉన్నటువంటి పెద్దలు పండు గారు, ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు అన్ని చోట్ల కూడా ఒక నూతన ఉత్సాహంతో నూతన కమిటీలు 3 మ్యాన్ కమిటీని వేసి ఈ సొసైటీ వ్యవస్థని ఒక గాడిలో పెట్టాలి, మళ్ళీ మెరుగుపరచాలి, ప్రజలకి, రైతాంగానికి, గ్రామాలకి ఉపయోగపడే విధంగా ఈ సొసైటీని నిర్మాణం చేయాలి, కొనసాగించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ అందరి యొక్క నేతృత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అన్ని సొసైటీ కమిటీలకి కూడా మన హృదయపూర్వకంగా మనందరి తరఫున కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అస్తవ్యస్తం అయిపోయింది సొసైటీ వ్యవస్థ కూడా. అన్ని వ్యవస్థలాగే సొసైటీ వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. చాలా దారుణంగా మరి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు కూడా అందించకుండా అవి మూతపడిపోయేటువంటి పరిస్థితికి, అవి చిన్నాభిన్నమైపోయేటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు తిరిగి దాన్ని మన రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మరి విధ్వంసం నుంచి మళ్ళా నిర్మాణాత్మకంగా మరి నూతన ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏ విధంగా పునర్నిర్మిస్తున్నారు, అభివృద్ధిని సాధిస్తున్నారు, అదేవిధంగా ఈ యొక్క సొసైటీని కూడా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చి మరి ఇక్కడ రైతాంగానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, ఈ గ్రామం డెవలప్ అయ్యే విధంగా కూడా ఈ నూతన కమిటీ ఈ తడాల్లో కూడా పనిచేస్తుందని నేను ఆశిస్తూ వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గాడాల ప్రాథమిక సహకార సంఘం నూతనంగా నియమించబడినటువంటి కార్యవర్గానికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే నూతనంగా నియమించినటువంటి కమిటీకి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నూతనంగా నియమించబడినటువంటి మోహన్ రావు గారికి, సత్యనారాయణ గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా వారిపై గురుతర బాధ్యత ఉందని నేను విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారిపై పెట్టినటువంటి బాధ్యతను రైతుకి అన్ని విధాలు కూడా శ్రమించి కష్టించి ఈ యొక్క ప్రాథమిక సంఘ అభ్యుదయానికి వారు విశేష కృషి చేయగలరనేటువంటి విశ్వాసం కూడా ఈ సందర్భంగా వ్యక్తపరుస్తూ, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రైతు పక్షపాతి అంటంలో అతిశక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇవాళ అన్నదాత సుఖీభవ ద్వారా ఇవాళ ప్రతి ఒక్క రైతుకు కూడా 14,000 రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రైతు ఖాతాలో జమ చేస్తే, అదే దిశగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమాన్ నిధి ద్వారా 6,000 రూపాయలని వాళ్ళ రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇలా యూరియాపై కానీ లేకపోతే ఈ డిఏపిపై కానీ వాళ్ళ అత్యధిక సబ్సిడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రైతాంగానికి కేటాయించడంలో విశేష కృషి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, బొట్టు వెంకటరామ చౌదరి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా విశేష కృషి చేస్తున్నారు అనటంలో అతిశక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.